వెల్కమ్ బ్యాక్. రేపు నారాయణపేట జిల్లా ముక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కృష్ణా భీమా నది మీద 2 బ్యారేజీల నిర్మాణాల కోసం ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. పట్టణంలోని గురుకుల పాఠశాల సమీపంలో సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ రోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. అనంతరం రేపు కర్ణాటక నుంచి హెలికాప్టర్లో ముక్తల్కు చేరుకుంటారని తెలిపారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 4 తారీఖు రోజు ఏరియల్ సర్వే చేసి ఖచ్చితంగా ఈ కృష్ణానదిని భీమా నదిని చూసి ఈ భీమా నది కృష్ణానది మీద ఎట్లా కట్టగలుగుతాము ఏందని వెట్టింగ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని మాటిచ్చారు. కాబట్టి 4 తారీఖు రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే 2 గంటలకు మన బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే ద్వారా ఒక హెలికాప్టర్లో డిపార్ట్మెంట్ ఒక హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, బోసరాజు గారు, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ప్రోగ్రామ్ ఒకవేళ ఫస్ట్ అయితేనేమో ముందు ఏరియల్ సర్వే చేసి ఎక్కడి నుంచి బేగంపేటకి వస్తే ఫస్ట్ మన కోయిల్ సాగర్ చూసి దాని తర్వాత నర్వ మండలంలో ఉన్నటువంటి జంగంరెడ్డి లిఫ్టులు కూడా 175 కోట్లతోన 7,500 ఎకరాలకు నీళ్లు ఇచ్చే 13 గ్రామాలు బాగుపడింది.